साथ जा रहे हैं ताकि వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. రావులపల్లి ఇందనూరు శివార్లో చిరుత పాదముద్రలు గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆనవాళ్లు పాదముద్రలు పరిశీలించి అవి చిరుతవేనని నిర్ధారించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నా పేరు సవిత, నేను కొడంగల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. అయితే మాకు మధ్యాహ్నం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. రావులపల్లి విలేజ్ దగ్గర మనకి ఈ కాటన్ ఫీల్డ్స్, పత్తి ఫీల్డ్స్ లో కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి పత్తి ఎత్తున్నప్పుడు వాళ్ళు ఒక లెపర్డ్ ని చూసినట్టు, వైల్డ్ యానిమల్ ని యాక్చువల్ గా చూసినట్టు స్పాట్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే మా స్టాఫ్ తో, మా సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్స్ తో వెళ్ళి ఆ ఏరియా మొత్తము చూడడం జరిగింది. అయితే వాళ్ళు అన్నదాని ప్రకారము అక్కడ మాకు పగ్ మార్క్స్ అనేవి క్లియర్ గా కనిపించాయండి. అవి లెపర్డ్ అని ఆల్మోస్ట్ మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. అంటే చిరుత పులి అని మేము అనుకుంటున్నాము. బట్ గ్రామస్తులు అయితే అది పులి అని ఒక దీంట్లో ఉన్నారు, ఒక అపోహలో ఉన్నారు. మాట్లాడి ఆ పగ్ మార్క్స్ అన్ని ఐడెంటిఫై చేసి మా పైన సుపీరియర్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఆ గ్రామస్తులు ఎవరితో అయితే చూసారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి క్లియర్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నా పేరు సవిత, నేను కొడంగల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్